చాలా కాలం క్రితం రామాపురం అనే గ్రామంలో గౌడ అనే ఒక రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన పొలంలో పని చేసుకుంటూ ఉండేవాడు. అతని స్నేహితుడు మంజా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గౌడా, ఓ గౌడా, ఏందయ్యా ఇది? నువ్వు ఇక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉన్నావు. అక్కడ నీ భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని వార్త వచ్చింది. అదృష్టం శాత్తు నా భార్య ఏదో పని ఉందని మీ ఇంటి వైపుగా వెళ్ళిందట. ఆమె నీ భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండడం చూసి వెంటనే మంత్రసానిని పిలుచుకొని వచ్చింది. త్వరగా రా, నువ్వు ఇంట్లో ఉండాలి. అప్పుడు గౌడ్ అన్నాడు. చూస్తూ ఉండు మంజా, నాకు కొడుకే పుడతాడు, మగబిడ్డే పుడతాడు. అప్పుడు మంజా అన్నాడు. గౌడా, మగబిడ్డ అయితేనేమిటి, ఆడబిడ్డ అయితేనేమిటి, ముందు నువ్వు ఇంటికి రా. మంజా, అయితే ఆడబిడ్డకి మగబిడ్డకి భేదం లేదంటావా? నాకు వంశాన్ని కొనసాగించే కొడుకే కావాలి. అర్థమైందా? రా, వెళ్దాం. అలా చెప్పి గౌడ ఇంటివైపుకి పరిగెత్తాడు. కొంతసేపటికి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే మంజ భార్య రత్న ఇద్దరు పసిపిల్లల్ని ఎత్తుకొని బయటికి వచ్చింది. గౌడ గారు, మీకిద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు, శుభాకాంక్షలు. అది విన్న వెంటనే గౌడు ముఖం మారిపోయింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఇంటికి వచ్చేసరికి తన భార్య సౌమ్య ఇద్దరు పాపలకి పాలు ఇస్తుంది ఏమండి, మీకు సంతోషంగా లేదా? అని అడిగింది. గౌడు కోపంగా ఇలా అన్నాడు. సంతోషంగానా? అసలు నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా? నాకు ఒక కొడుకు కావాలనుకున్నాను, కానీ నువ్వు నాకు ఒక మగబిడ్డను కూడా ఇవ్వలేని దానివి. ఈ ఇద్దరు కొడుకులుగా పుట్టుంటే నేను ఊరంతా విందు పెట్టేవాడిని, గర్వంగా తిరిగేవాడిని. ఇప్పుడు ఈ ఆడపిల్లలను పెట్టుకొని నేను ఏం చెయ్యాలి? సౌమ్య మొహంలో తీవ్ర నిరాశ కనిపించింది. అయినా కొంతసేపటికి తేరుకొని నవ్వుతూ మాట్లాడేందుకు ప్రయత్నించింది. చూడండి, నేను పిల్లలకి పేర్లు కూడా పెట్టేశాను. పెద్దదాని పేరు పుట్టక్క, చిన్నదాని పేరు భాగ్య భాగి అని పేర్లు పెట్టాను. నీకు ఈ పేర్లు నచ్చాయా? గౌడ నిర్లక్ష్యంగా అన్నాడు. చూడు, వాళ్ళు నీ ఆడపిల్లలు. పేర్లు పెట్టినా సరే పెట్టకపోయినా సరే నాకు వీళ్ళతో సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సౌమ్య కళ్ళల్లో నీళ్లు దారగా పోయాయి. కాలం గడిచింది. సౌమ్య ఒక్కటే వాళ్ళ కూతుర్ని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది. కానీ గౌడ మాత్రం వాళ్ళ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. భాగ్య పుట్టక్క ఇప్పుడు తెలివైన పిల్లలుగా పెరిగారు. అమ్మా, నాన్న అసలు మాతో ఎందుకు మాట్లాడు? పిల్లల మాటలు విని సౌమ్య కళ్ళల్లో నీళ్లు నిండాయి. అలా అనకూడదు పుట్టి. మీ నాన్న పొలం పనిలో చాలా బిజీగా ఉంటాడు, ఆయనకి సమయం దొరకదు, అంతే. భాగ్య మళ్ళీ అడిగింది. కానీ అమ్మా, ఊరిలో మిగతా రైతులు కూడా బిజీగా ఉంటారు కదా. అయినా కూడా వాళ్ళు తమ పిల్లలతో ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ మా నాన్న మాత్రం మమ్మల్ని చూసి కూడా మాట్లాడరు. సౌమ్య కళ్ళల్లో కన్నీరు చెంపలపైకి జారాయి. నేనైతే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాను బంగారమా. మీ నాన్న మాటల్ని మనసులో పెట్టుకోకండి. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను నదికి వెళ్ళి నీరు తీసుకొని వస్తాను అని చెప్పి సౌమ్య తలపైన కుండ పెట్టుకొని నదివైపుగా వెళ్ళింది. ఇద్దరు పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడే మంజ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. మంజా మామయ్య, ఏమైంది? అసలు ఎందుకు ఏడుస్తున్నారు? అతను చాలా బాధగా అన్నాడు. అయ్యో పిల్లలు, మీ అమ్మ నదిలో మునిగి చనిపోయింది. తొందరగా రండి, రండి వెళ్దాం. అది విన్న భాగ్య పుట్టక్క గట్టిగా ఏడ్చారు. మంజాతో నదివైపుకు పరుగులు తీశారు. నది తీరంలో సౌమ్య మృతదేహం పడి ఉంది. ఊరంతా అక్కడికి చేరింది. కొద్దిసేపట్లో గౌడ కూడా అక్కడికి వచ్చాడు. సౌమ్య, సౌమ్య, మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? ఇప్పుడు నేను ఏం చెప్పను? అసలు నేను ఏం చేయాలి? నువ్వు లేకుండా ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచాలి? మంజ కూడా ఏడుస్తూ అన్నాడు. నేను నది దగ్గరికి వెళ్ళేసరికి
నీ భార్య మునిగిపోతూ ఉంది గౌడా. నేను తనని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ అప్పటికే మునిగిపోయింది. ఆమె నదికి వచ్చినప్పుడు ఒంటి నిండా బంగారు నగలు వేసుకొని వచ్చిందని నాకు గుర్తుంది. కానీ శవాన్ని బయటికి తీసినప్పుడు ఒంటి మీద ఒకటి లేదు. ఆ నగలు ఏమయ్యాయో, ఎవరు తీసుకెళ్లారో నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు ఊర్లో ఒక వ్యక్తి ఇలా అన్నాడు. నేనెప్పుడు చెప్తూ ఉండేవాడిని, నదికి వెళ్ళేటప్పుడు ఎవరూ నగలు వేసుకొని వెళ్ళొద్దు అని. ఈ కాలంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది, కానీ ఆమె వినలేదు. మరో వ్యక్తి ఇలా అన్నాడు. అవును గోడా, పాపం సౌమ్య దొంగల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోయినట్టు ఉంది. నగలు లాక్కొని ఆమెను నదిలోకి తోసేసుంటారు. పాపం ఆమెకి ఈత కూడా రాదు. కొంతసేపటికి సౌమ్య అంత్యక్రియలు జరిగాయి. పుట్టక్క, సౌమ్య ఇంటిన మూలలో కూర్చొని ఏడుస్తూ ఉండిపోయారు. కొన్ని రోజులు అలాగే గడిచాయి. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలు నెమ్మదిగా ఇంటి పనులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు గౌడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. నాన్న, ఈమె ఎవరు? ఇప్పటి నుండి ఈమె మీకు రెండో అమ్మ. నేను ఈమెని పెళ్లి చేసుకున్నాను. ఇది విన్న భాగ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న, అమ్మ చనిపోయి ఇంకా కొన్ని రోజులు అయ్యిందిగా. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఇష్టమే లేదు, కానీ ఊరు వాళ్ళు ఒత్తిడి చేశారు. నేను పొలం పనికి వెళ్తే మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటారని. మిమ్మల్ని చూసుకోవడానికి ఈ రమ్యాని పెళ్లి చేసుకున్నాను. మొదట్లో రమ్య బాగానే ఉండేది. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆమె అసలు స్వభావం బయటపడింది. ఒకరోజు తెల్లవారుజామున భాగ్య నిద్రపోతూ ఉండగా రమ్య వచ్చి గట్టిగా అరిచింది. ఏ లేచిరా, ఇంట్లో నీళ్ళు లేవు, నదికి వెళ్ళి తీసుకొని రా. భాగ్య లేచి నదికి వెళ్ళింది. రమ్య భాగ్య దగ్గరికి వచ్చింది. నువ్వు లేచిరా, ఇల్లు ఊడ్చి శుభ్రం చెయ్యాలి, పాత్రలు తోమాలి. నీకు తిని పడుకోవడం తప్ప ఇంకేం పని లేదా? త్వరగా పనిలో పడు అని చెప్పి రమ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లిని గుర్తు చేసుకుంటూ పనులు మొదలుపెట్టారు. రోజులు గడిచే కొద్దీ రమ్య వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఒకరోజు భాగ్య తన అక్కతో ఇలా అంది. రోజు రోజుటికి మన సౌతి తల్లి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది కదా. అవునవును, మనల్ని ఒక్క నిమిషం కూడా కూర్చొనివ్వడం లేదు. నాన్న వచ్చాక ఈ విషయం చెప్పాలి. సాయంత్రం గౌడ ఇంటికి రాగానే పుట్టక్క ఏడుస్తూ వెళ్ళింది. నాన్న, ఈ సౌతి తల్లి మాతో ఎప్పుడు పని చేయిస్తుంది. ఒక్క నిమిషం కూడా విశ్రాంతి ఇవ్వదు. సాయంత్రానికి ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. కొన్నిసార్లు మాకు భోజనం కూడా పెట్టదు. గౌడకి కోపం వచ్చింది. ఓయ్ సోమరిపోతుల్లారా, ఏంటి సవతి తల్లి అని అరుస్తున్నారు? ఆమె మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచుతుంది, అదే గొప్ప విషయం. నేను మిమ్మల్ని భరిస్తుందే పెద్ద పుణ్యం. మీరెందుకు పుట్టారో ఏమో. భాగ్య, పుట్టక్క తమ తండ్రిని నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయారు. మీరు పుట్టినప్పుడు నేను ఏమాత్రం సంతోషపడలేదు. ఊరికి కూడా నేను స్వీట్లు పంచలేదు. మీ అమ్మ సౌమ్య ఒక అబ్బాయికి జన్మనిస్తుంది అనుకున్నాను, కానీ ఆమె ఇచ్చింది ఇద్దరిని ఆడపిల్లల్ని. మీకు పూటకి తిండి దొరుకుతుంది కదా, నాకంతే చాలు. ఇక నా కళ్ళ ముందుకి రావద్దండి. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇద్దరూ గట్టిగా ఏడుస్తూ తమ గదికి వెళ్ళిపోయారు. కాలం గడిచింది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చారు. గౌడగారు, మీ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చారు. వాళ్ళకి పెళ్లి చేయడానికి మీ దగ్గర డబ్బులుందా? అంత కట్నం ఇవ్వగలరా? నేను వీళ్ళ పెళ్లికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను. చూడండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నా దగ్గర ఉన్న బంగారు హారాన్ని దాచి పెడతాను. ఆ దొంగతనాన్ని మీ ఇద్దరి పిల్లల మీద వెయ్యాలి. మీరు నాకు తోడుగా ఉండండి. ఆ ఇద్దరి పిల్లల్ని ఎలాగైనా ఇంటి నుండి బయట పంపిద్దాం. నువ్వు చెప్పింది సరైందే, అలాగే చేద్దాం. మరుసటి రోజు పుట్టక్క, భాగ్య పనిచేస్తూ ఉండగా అక్కడికి రమ్య వచ్చింది. హే, నేను వేసుకునే బంగారు హారం ఎక్కడికి వెళ్ళింది? నేను దాన్ని గదిలో పెట్టి స్నానానికి వెళ్ళాను. ఇప్పుడు చూస్తే అది అక్కడ లేదు.
ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, ఇదేంటమ్మా? మేము ఎప్పుడు మీ గది వైపుకే వెళ్ళం కదా. నాకు మీ ఇద్దరి మీదే అనుమానంగా ఉంది. మీరు నా హారాన్ని ఆశగా చూస్తూ ఉండేవాళ్ళు. మీరే దాన్ని దొంగిలించారు. అమ్మా, దయచేసి మా పైన దొంగతనం నింద వెయ్యకండి. అప్పుడే గౌడ అక్కడికి వచ్చాడు. రమ్య అతనికి కళ్ళతోనే సైగ చేసింది. గౌడ ఒక పెద్ద కర్ర తీసుకొని ఆగ్రహంగా అరిచాడు. మర్యాదగా నిజం చెప్తారా లేదా? లేదంటే మెడ పట్టుకొని బయటికి విసిరేస్తాను. నిజం చెప్పండి. పుట్టక్క భాగ్య చేతులు జోడించి, నాన్న, మా మాటలు వినండి, మేమేమీ చేయలేదు. కానీ గౌడ వాళ్ళ మాటలేమీ వినకన్నా బాగా కొట్టాడు. ఎముకలు గడ్డగట్టే చలిలో వాళ్ళిద్దరినీ బయటికి తరిమేశాడు. ఊరంతా చూస్తూ నిలబడింది. కానీ వాళ్ళకి ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇద్దరూ ఏడుస్తూ నది ఒడ్డుకి వెళ్లారు. అవమానం, నిస్సహాయత వాళ్ళని పూర్తిగా కృంగిపడేలా చేసింది. అమ్మా, నీళ్లు తేవడానికి నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళింటే మాకీ పరిస్థితి వచ్చేది కాదు. అమ్మా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేమెంత కష్టపడ్డామో నీకెలా చెప్పాలి? వాళ్ళు గంటల తరబడి నది ఒడ్డున కూర్చొని ఏడ్చారు. వాళ్ళ తల్లితో మాట్లాడుతున్నట్టుగా చిన్ననాటి జ్ఞాపకాల్లో మునిగిపోయారు. చలి ఎంత ఎక్కువగా ఉందంటే వాళ్ళ శరీరాలు గడ్డకట్టుకుపోయాయి. ఆ రాత్రంతా వణుకుతూ గడిపారు. మరుసటి రోజు మంజ అటువైపుగా వెళుతూ వాళ్ళని చూశాడు. అరే పుట్టక్క, భాగ్య, ఈ చలిలో ఇక్కడ ఏం చేస్తున్నారు? జబ్బు పడిపోతారు కదా. ఎందుకు ఇక్కడున్నారు? ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మంజ ముందు ఏడుస్తూ జరిగిందంతా చెప్పారు. మంజ కళ్ళల్లో కూడా నీళ్లు మెదిలాయి. పిల్లలు, మీ నాన్నకు నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఆడపిల్లల మీద ఇంత కఠినంగా ఉండొద్దని. కానీ అతని తల్లో ఏముందో ఏమో. సరే, మీరేం భయపడకండి. మీ చిన్నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు. రండి పిల్లలు, మన ఇంటికి వెళ్దాం. వద్దు మంజ మామయ్య, ఇక మీదట మేమెవ్వరికీ భారంగా ఉండం. మా అమ్మ చివరి శ్వాస విడిచిన చోటే మేము ప్రాణాలు విడుస్తాం. మంజ ఎంత బలవంతం చేసినా వాళ్ళు వినలేదు. అతను బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళీ అక్కడే కూర్చొని ఆ రాత్రి అక్కడే గడిపారు. మరుసటి ఉదయం ఒక ముసలమ్మ అక్కడికి వచ్చింది. ఎవరమ్మా మీరు? ఈ గడ్డకట్టే చలిలో ఇక్కడ ఏం చేస్తున్నారు? భాగ్య ఏడుస్తూ ఆ ముసలమ్మకు జరిగిన విషయమంతా వివరించింది. అవ్వ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచిదే మీరు ఇక్కడికి రావడం. ఏడిస్తే ఏం మిగులుతుంది? ధైర్యం తెచ్చుకోండి. మీరు ఆడపిల్లలైతే ఏమైంది? మగపిల్లలు చేసే పని మీరు చేయగలరు. పక్కనే అడవి ఉంది. మీరు అక్కడి నుండి కట్టెలు తీసుకురండి. మీరు ఇక్కడే గుడిసె వేసుకొని ఉండండి. ఎవరి ముందు చేతులు చాచకండి. అవ్వ మాటలు విని వాళ్ళకి ధైర్యం వచ్చింది. అవ్వ చెప్పిన చోటికి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చారు. ఆమె సహాయంతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నారు. వాళ్ళు అప్పటి నుండి అక్కడే నివసించడం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత అవ్వ ఇలా అన్నది. పిల్లలు, మీరిప్పుడు ఏదో ఒక పని చెయ్యాలి. అడవిలో కావలసినన్ని చెట్లు ఉన్నాయి. వాటికి యజమాని ఎవరూ లేరు. అడవిలోని పండ్లు కోసుకొని వెళ్ళి మండీ మార్కెట్లో అమ్మండి. దానివల్ల మీకు డబ్బులు వస్తుంది. అవ్వా, మీ ఆలోచన చాలా బాగుంది. మేము పండ్లమ్ముకొని మా జీవనం సాగిస్తాం. ఇద్దరు ప్రతిరోజు అడవికి వెళ్ళి పండ్లు కోసుకొని మార్కెట్లో అమ్మేవాళ్ళు. నెమ్మదిగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఒకరోజు పండ్లు కోస్తూ ఉండగా పుట్టక్కకి ఒక సైనికుడు కనిపించాడు. అక్క, ఈ సైనికుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలీదు. వెళ్ళి అడుగుదాంరా. ఇద్దరూ సైనికుడి దగ్గరికి వెళ్ళి వినయంగా అడిగారు. సైనికుడు నవ్వుతూ చెప్పాడు. మహారాజుకి వేటాడడం అంటే చాలా ఇష్టం. ఆయన ఇక్కడే బస చేయబోతున్నారు. దగ్గరలోనే నది ఉండడంతో నీటి ఇబ్బంది ఉండదు. సైనికుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ గుడిసెకి తిరిగి వచ్చారు. సాయంత్రం అవ్వ గుడిసెకు వచ్చింది. మీ ముఖాల్లో ఇప్పుడు చిరునవ్వు కనిపించింది. ఇలాగే నవ్వుతూ ఉండండి. అవ్వా, మీరు మాకు చాలా సహాయం చేశారు. కానీ ఎప్పుడు మీ ఇల్లు ఎక్కడుందో మాకు చెప్పలేదు. అవ్వ రహస్యంగా భాగ్యవైపు చూసి ఇలా అన్నది. మీరు ఏ నది ఒడ్డు వైపు ఉన్నారో అక్కడే నా ఇల్లు ఎన్నో సంవత్సరాలుగా ఉంది.
త్వరలోనే మీకు ఆ రహస్యం తెలుస్తుంది. ఇప్పుడు తప్పు చేసిన వారికి శిక్ష పడే సమయం వచ్చింది. అసలు ఎవరు తప్పు చేశారు? నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ నది ఒడ్డున ఉంటున్నాను అని చెప్పానుగా. మీ అమ్మ ఇదే నదిలో పడి చనిపోయిందిగా. ఆమె చనిపోవడానికి ముందు ఆమె ఒంటిపైన ఉన్న నగలన్నీ మాయమయ్యాయి. ఆమె నగలన్నీ దోచుకొని ఆమెను నదిలోకి తోసేశారని ఊరంతా అనుకున్నారుగా. అవునవ్వా, అది నిజమే. ఆ నగలు ఇప్పటికీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అవ్వా, మీరు ఏమంటున్నారు? మీ అమ్మను దొంగలు చంపలేదు. ఆమెను హత్య చేసింది మీ తండ్రి గౌడే. ఆయనకి మొదటి నుండే సౌమ్య అంటే ఇష్టం లేదు. ఆయన ఎప్పుడూ ఈ రమ్యాని ప్రేమించేవాడు. తన తల్లిదండ్రుల ఒత్తిడితో సౌమ్యని పెళ్లి చేసుకున్నాడు. కానీ మీరు ఇద్దరూ పుట్టిన తర్వాత అతని ద్వేషం మరింత పెరిగింది. ఒకరోజు అతని పాపపు పనిని పూర్తి చేశాడు. ఏంటి? కానీ మీకు ఇవన్నీ ఎలా తెలుసు? సమయం వచ్చినప్పుడు మీకన్నీ చెప్తాను. కానీ ఇప్పుడు మహారాజా మీ గుడిసె పక్కనే బస చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి మీరు ఈ నిజం చెప్పండి. కానీ అవ్వా, అతను సాక్ష్యం అడుగుతాడు కదా. సాక్ష్యం మీ తండ్రి గదిలోనే ఉంది. ఆ నగలు అక్కడే ఉన్నాయి. ఆలస్యం చేయకండి, తొందరగా వెళ్ళండి. ఇద్దరూ అవ్వ మాటలు విని ఆ మహారాజు దగ్గరికి వెళ్లారు. ఓహో, నది దగ్గర ఉన్న అమ్మాయిలు మీరేనా? మా సైనికుడు అంతా చెప్పాడు. మీ తండ్రి కూడా మీతో ఉన్నాడా? మహారాజా, మీకొక నిజం చెప్పడానికి వచ్చాను. దయచేసి మాకు న్యాయం చేయండి. మా అమ్మను చంపింది మరెవరో కాదు, మా నాన్నే. ఏమంటున్నావు? నీకీ విషయంపై పూర్తి నమ్మకం ఉందా? అవును మహారాజా, మాకిప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. నేను న్యాయాన్ని పాటించే రాజుని. ఒకవేళ మీ తండ్రి, మీ సవితి తల్లి నిజంగా దోషులని తేలితే వాళ్ళకి కఠినమైన శిక్ష తప్పదు. రండి నాతో పాటు. రాజు, పుట్టక్క, భాగ్య మరియు సైనికుడు కూడా గౌడ ఇంటికి వెళ్లారు. గౌడ మరియు రమ్య మహారాజును చూసి అక్షరాలా వణికిపోయింది. మహారాజా, అసలు ఏమైంది? మహారాజా, వీళ్ళిద్దరూ నా కూతుర్లే. నా గురించి మీ దగ్గర ఏదైనా ఫిర్యాదు చేశారా స్వామి? అర్జున గౌడ, నీ అసలు రంగు బయటపడింది. ఎన్నో సంవత్సరాల క్రితం నీ భార్య సౌమ్యాన్ని చంపింది నువ్వే కదా? అయ్యో, ఏమంటున్నారు మహారాజా? ఇదంతా అబద్ధం, పచ్చి అబద్ధం స్వామి. సైనికుల్లారా, వెంటనే లోపలికెళ్ళి అన్ని గదులు వెతకండి. ఏ నగలు కనిపించినా వెంటనే నా దగ్గరికి తీసుకురండి. సైనికులు లోపలికి వెళ్లి కొంతసేపటి తర్వాత బంగారు నగలతో తిరిగి వచ్చారు. ఇదే ఆ హారం. మేము ఆ హారాన్ని దొంగలించామని మా పైన నింద వేసి ఆ గడ్డగట్టే చలిలో మా నాన్న ఇంటి నుండి బయటికి గెంటేశారు. ఇదే ఆ హారం. ఇవి మా అమ్మ చనిపోయే రోజు ధరించిన నగలు మహారాజా. గౌడ ముఖం పాలిపోయింది. అంతలోకే మంజ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే, ఈ నగలు సౌమ్య నదికి వెళ్ళేటప్పుడు ధరించిన నగలే కదా? గౌడా, ఇకనైనా నిజం చెప్పు. నీ భార్యని ఎందుకు చంపావు? ఇప్పటికైనా నిజం ఒప్పుకో. మహారాజా, నేను సౌమ్యను చాలా ప్రేమించేవాడిని. నాకు ఈ నగలు నది ఒడ్డున పొదల్లో దొరికాయి అంతే. వాటి గురించి ఎవరికి చెప్పకపోవడమే నేను చేసిండే తప్పు. కేవలం నగలు దొరికాయని నన్ను హంతకుడని ఎలా అంటారు? మహారాజా కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆ ముసలమ్మ అక్కడికి వచ్చింది. ఇతను అబద్ధం చెప్తున్నాడు మహారాజా. అని అనగానే ఆ అవ్వ చుట్టూ రంగురంగుల కిరణాలు వ్యాపించాయి. ఆ కొద్ది క్షణాల్లోనే ఆ అవ్వ సౌమ్య రూపంలోకి మారిపోయింది. నేను సౌమ్యను. నేను ఎన్నో సంవత్సరాల క్రితం నదికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నా భర్త నా దగ్గరికి వచ్చి, దొంగల భయం ఉంది, ఆ నగలు ఇవ్వు అని అన్నాడు. నేను అతన్ని నమ్మాను. ఆ నగలు తీసిన కొంతసేపటికే ఆయనే నన్ను నదిలోకి తోసేశాడు. నాకు ఈత రాదు. నేను మునిగిపోతున్న సమయంలో మంజా వచ్చాడు. కానీ అప్పటికే నా ప్రాణం పోయింది.
అక్కడ ఉన్నవారంతా విసిగిపోయారు. ఇన్ని సంవత్సరాలు నా ఆత్మ అల్లాడుతూనే ఉంది. నా కూతురు కష్టాల్లో చూడలేక రూపం మార్చుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాను. వాళ్ళకి ధైర్యం ఇచ్చాను, అండగా నిలిచాను. ఈరోజు ఇతని పాపం బయటపడిన రోజే నా ఆత్మకి శాంతి లభిస్తుంది. అర్జున్ గౌడ, నువ్వు నీ భార్యనే హత్య చేశావు. ఇప్పుడు నువ్వు, నీ భార్య రమ్య జీవితాంతం మీరు జైల్లోనే కుంగి కృషించిపోవాలి. సైనికులారా, వీళ్ళని బంధించండి. సైనికులు గౌడను రమ్యను ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్లారు. పిల్లలు, నేనిప్పుడు విముక్తి పొందే సమయం వచ్చింది. అమ్మా అమ్మా అప్పుడే రంగురంగుల కిరణాల్లో సౌమ్య మాయమైపోయింది. పుట్టక్క, సౌమ్య, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? మంజమామయ్య, మేమిక ఇక్కడ ఉండం. నది ఒడ్డున ఉన్న మా గుడిసెలోనే ఉంటాం. ఆ గుడిసెను మా అమ్మ చేతులారా కట్టించింది. మా అమ్మ ఆత్మకి ఎక్కడ శాంతి దొరికిందో మేము అక్కడే ఉంటాం. అవును మామయ్య, అదే మా ఇల్లు. ఈ ఇల్లు మా నాన్న చేసిన పాపాలను గుర్తు చేస్తుంది. ఒకప్పుడు దుఃఖానికి సాక్ష్యంగా నిలిచిన నది ఒడ్డున ఆ గుడిసె ఇప్పుడు ప్రశాంతతకు నిలయంగా మారింది. ఎక్కడైతే కన్నీళ్లు ప్రవహించాయో అక్కడ ఇప్పుడు నమ్మకం ప్రవహిస్తుంది. సత్యం బయటికి రావడానికి ఆలస్యం కావచ్చు, కానీ సత్యం బయటపడినప్పుడు దానికి సాక్ష్యంగా నది కూడా నిలుస్తుంది. చూశారు కదా, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.